ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుంటే ఈ ప్రాజెక్ట్ రానివ్వకూడదనే లెటర్లు రాసిన ఉదాహరణలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రాకూడదు, ఈ విధంగా అవ్వకూడదు అన్నవి వీళ్ళే ఒక కల్పన చేస్తూ చాలా విషయాలు జరిగాయి మన దగ్గర. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, రేపు వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా ముఖ్యమైన పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి ఈ వచ్చే 5 సంవత్సరాలు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైనా రానివ్వండి, అందరం కలిసికట్టుగా పోరాడదాం రాష్ట్రం కోసం. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా అందరం కలిసి రాష్ట్రం కోసం ఒక 5 సంవత్సరాలు మనం పాటుపడదాం. అందరం ఒక మోడల్గా, ఒక నమూనాగా, ఒక ఆదర్శమైన రాష్ట్రంగా మళ్ళా తయారు చేయడానికి మనం ప్రయత్నం. మీ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, రివెంజ్ పాలిటిక్స్ పక్కన పెట్టండి, అవన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామన్న ఒక కాన్సెప్ట్ కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ప్రయత్నిస్తాం. ఒక అనుసంధానకర్తగా ఉండాలి అని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. అందరం కలిసి పోరాడదాం. సార్, ఇప్పుడు అందరూ కలిసి పోరాడాలి అని మీ ఆశయం ఏదైతే ఉందో చాలా గొప్పది, బాగుంది. కానీ ఈ ఆశయాన్ని రాజకీయ పార్టీల్లో రావాలి కదండి. ఇప్పుడు పోరాడాలి అంటే రాజకీయ నాయకులందరూ కలవగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలు కలవగలగాలి, ఒకే తాటి మీదకి రాగలగాలి, ఒకే డయాస్ని పంచుకునే వేదిక, పంచుకునే విషయం ఉండాలి. సో ఆ విధంగా జై భారత్ పార్టీ మీరు కానీ ఏమైనా చేయగలుగుతున్నారా? అంటే పార్టీలతో ఏమైనా వాళ్ళ అవేర్నెస్ కోసం. అందుకనే ఏంటంటే నేను ముఖ్యంగా అన్నది ఒక నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేద్దామన్న కాన్సెప్ట్ నేను ఎందుకు పెట్టాను అంటే, అప్పుడు ఏమవుతుందంటే రాజకీయ నాయకుల్లో కాంపిటీషను వాళ్ళ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేసే తపన వాళ్ళలో మొదలవుతుంది. ఇప్పుడు మేమంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు ఎమ్మెల్యే అయితే మా ఉత్తర నియోజకవర్గాన్ని నా శాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను బెస్ట్ నియోజకవర్గంగా చేయడానికి. 34 పాయింట్లలో నేను ప్రతి 3 నెలలకి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిస్తానని కూడా చెప్పాను ప్రజలకి. అది చేసినప్పుడు మిగతా నియోజకవర్గ ప్రజలు అడుగుతారు వాళ్ళ ఎమ్మెల్యేని, మరి అక్కడ జరుగుతున్నప్పుడు మన దగ్గర ఎందుకు జరగకూడదు? అప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెల్యేల మధ్య అభివృద్ధి అన్న కాన్సెప్ట్ అన్నది మొదలవుతుంది. కాబట్టి మా ప్రతి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఉత్తమ నియోజకవర్గంగా, మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తయారు చేయాలని ఓటర్లు కోరుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక 175 ఆదర్శ నియోజకవర్గాలు ఏర్పడితే ఒక ఆదర్శ రాష్ట్రం ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట దాన్ని అంకురార్పణ జరగాలి అన్నది నేను అంటాను. సో ఆ ఇనిషియేషన్ చేయాలన్నది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళలో సఖ్యత వస్తుంది. అరే మనం కూడా డెవలప్ చేద్దాం, మనం కూడా డెవలప్ చేయాలి. రేపు అసెంబ్లీలో జరిగే చర్చల్లో కూడా ఎమ్మెల్యేలు ఏమంటారు, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు ఫండ్స్ ఇవ్వండి, ఈ విధంగా చేయండి, సెంటర్ నుంచి ఫండ్స్ తీసుకొద్దాం. ఈ విధమైన కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అవుతుంది. కానీ ఇప్పటిలాగా వీళ్ళని తిట్టుకోవడం, వాళ్ళు డిస్ట్రక్టివ్, అంతా డిస్ట్రక్టివ్, ఒకరినొకరు అనరాని మాటలు తిట్టుకోవడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడం, వాటి వల్ల సమాజం మీద, యువతరం మీద ఏ ప్రభావం. ఇప్పుడు చూడండి, ఎవరైనా యువతరం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ మాటలు వింటుంటే ఏమవుతుందంటే అసెంబ్లీలోనే అలా మాట్లాడుకుంటున్నారు కదా అన్నది వాళ్ళు చెప్పే ఉదాహరణలు మాకు. కాబట్టి మనం ఒక జనరేషన్ను పోగొట్టుకుంటాం. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవడం హోదాగా తయారైపోయింది. ఎవరి కన్సర్న్ మాట్లాడడం పెద్ద హోదాగా అయిపోయింది. సో ఆ విధమైన పరిస్థితులను మార్చాలి మనం. ఎందుకంటే రాష్ట్ర హితం మనకు చాలా ముఖ్యం. ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఎంతోమంది డిగ్రీలు, ఎంబీఏలు చేసి బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించలేకపోతున్నాం మనం. దాన్ని కల్పించకపోగా మనం ఒకరి మధ్య ఈ విధంగా డివైడేషన్లు పెట్టుకొని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసుకుంటూ మనం రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఆలోచించాలి. దానికోసమే అందరినీ అనుసంధానం చేయాలి. జై భారత్ నేషనల్ పార్టీ భూమిక ఇదే ఉంటుంది. రేపు ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత కూడా జై భారత్ నేషనల్ పార్టీ రాష్ట్రం కోసం ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నది అందరిలో సమన్వయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది మా పార్టీ. సమన్వయం ఏ విధంగా ఉంటుందండి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సమస్య మీద పోరాడదాం, లేకపోతే జనంలో అవేర్నెస్, లేకపోతే రాజకీయ నాయకులు అవేర్నెస్ ప్రకటిద్దామని అనుకున్నారు అనుకోండి. అక్కడ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే ప్రతిపక్ష క్యాండిడేట్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్తారండి. అందరు వెళ్ళి చేద్దామంట. ఇది మనం క్రెడిట్ కాదు, అందరూ ఆహ్వానిస్తాం కదా, అదే కాన్సెప్ట్. కానీ క్రెడిట్ అంతా మీకు వస్తుందని అనుకుంటే వాళ్ళు, నాకు క్రెడిటే వద్దు, మీరే తీసుకోండి క్రెడిట్. మీరు అన్నారు కదా క్రెడిట్ పాలిటిక్స్, క్రెడిట్ వద్దు. క్రెడిట్ మన నియోజకవర్గానికి రానివ్వండి, క్రెడిట్ మన ప్రజలకు వెళ్ళనివ్వండి, ప్రజలు అభివృద్ధి చెందని. ఈ క్రెడిట్ అనే రాష్ట్రాన్ని ఈ విధంగా డెబిట్లో పెట్టాం, డెబిట్ పెట్టేసాం, రాష్ట్రంలో డెట్లో చేసేసాం, మనం రాష్ట్రం అప్పుల పాలు చేసేసాం. కాబట్టి వీటన్నిటి గురించి ఆలోచిద్దాం, కన్స్ట్రక్టివ్ డిస్కషన్లు తీసుకొద్దాం, పబ్లిక్గా చర్చిద్దాం అన్ని విషయాలు. సో ఈ విధంగా మార్పు రాజకీయాలు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం ఖచ్చితంగా. ఇందాక మీరు అన్నారు కదండి, అభివృద్ధిలో పోటీ పడడం అనేది నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారనుకోండి, మీ హయాంలో ఒక పాలిటెక్నిక్ కాలేజో, ఒక సాఫ్ట్వేర్ కంపెనీనో, ఇంకోటో తీసుకుని వచ్చి శిలాఫలకం మీద పలానా వ్యక్తి
తీసుకుని వచ్చారు, ఫలానా వ్యక్తి ఫౌండరు, ఇలా అంటే ఉంటాయి కదండి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం. అది తర్వాత వాళ్ళ తరాలు చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. రాజకీయ నాయకుల్లో మీరు ఇందాక ఇది అవతల వాడి జమానాలో కుదరదు, చేయకుండా ఉండాలి, అయితే మన జమానాల వల్ల అవతల వాడు చేస్తుంటే మనం ఆపేయాలి, ఈ కైండ్ ఆఫ్ కల్చర్ పెరిగిపోయింది అన్నారు కదండి. సో ఈ ఆలోచన వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే అభివృద్ధిలో పోటీ పడ్డాం. నేను ఇగో ఫలానావి తీసుకుని వచ్చాను, నేను 10 తీసుకుని వచ్చాను, అవతల వ్యక్తి నేను ఇంకా పోటీ పడతాను 20 తీసుకుని వస్తాను, ఇలా అని ఎందుకు చేయట్లేదండి? అంటే ఏమైపోతుందంటే ఈ ఆశయంతో రావట్లేదు జన. ఆశతో కుర్చీలో కూర్చోవాలని ఆశతో రావడం వల్ల ఏమవుతుంది, నేను ఇంత పెట్టుబడి పెట్టాను కాబట్టి ఇంత సంపాదించుకోవాలి, అదే క్రైటీరియా అయిపోతుంది తప్ప ఆ సంపాదించుకోవాలంటే అది లీగల్గా సంపాదించుకోలేరు, మీరు ఇల్లీగల్ చేయాల్సిందే, భూమిలో కబ్జాలు చేయాల్సిందే, భూమిలో ఆక్యుపై చేసుకోవాల్సిందే, లేకుంటే ఇంత డబ్బులు రావు మీకు. కానీ పెట్టుబడి ఏమీ లేకుండా వచ్చిన మాలాంటి వాళ్ళు ఏమి వస్తారంటే అభివృద్ధి చేద్దామన్నది ఆలోచిస్తాం. కాబట్టి రేపు ఉత్తర నియోజకవర్గంలో మీరు అన్నట్టు అక్కడ చేయగలిగితే వీళ్ళందరినీ కూడా వెంట తీసుకుంటాను. శిలాఫలకాల మీద అందరి పేర్లు ఉంటాయి, శిలాఫలకం మీద ఒక వ్యక్తి పేరు ఉండాల్సిన అవసరం లేదు, అందరి పేరు పెట్టుకుందాం, అందరి పేరు రాద్దాం, ఏముంది దాంట్లో ఏముంది. శిలాఫలకంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరు చూసుకుంటారు, వాళ్ళ భావితరాలు ఓహో మన వీరు కూడా దీంట్లో ఉన్నారన్నమాట అన్న ఒక పాజిటివ్ సైన్ వెళ్తుంది వాళ్ళలో. కాబట్టి ఈ విధంగా ఈ క్రెడిట్ టేకింగ్ అన్నది కాకుండా అభివృద్ధిలో అందరం కలిసి ఉందామన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుందంటే ఒక మార్పులు తీసుకురావచ్చు అన్నది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, దాన్ని ముందుకు తీసుకువెళ్తాం కూడా. మీరు నా లాస్ట్ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, అసెంబ్లీలో మీరు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయబోతున్నారు అధ్యక్ష అని చెప్పి అక్కడ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మీ సమస్యలను లేకపోతే రాష్ట్ర హితం కోసం పోరాడబోతున్నారని అన్నారు. సో మీరైతే ఇందాక మీకు అడిగాను మీరు గెలుస్తున్నారా అంటే 4వ తారీఖు వరకు ఆగాలి అన్నారు. కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది మాకు, గెలుస్తున్నాం అన్నదే ప్రతి ఒక్కరు చెబుతాం ఫైనల్ గా. ఓకే కాదు అంటే పిఠాపురం ఎలక్షన్ అనేది ఈ మధ్య కంప్లీట్గా ఒక మన రాష్ట్ర ఫోకసే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ అనేది అక్కడ వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేయడం, అలాగే ఇంటర్నేషనల్గా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పిఠాపురం కోసం తెలుసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం తెలియకపోయినా పిఠాపురం అనేది తెలుస్తుంది వాళ్ళందరికీ. సో అక్కడ ఫైట్ ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు గట్టు ఎక్కబోతున్నారు లేదా అంటే దానికోసం ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏంటంటే అక్కడ నేను మళ్ళీ అదే అంటాను, జూన్ 4 వరకు చూడాలి, ఆయన గెలుస్తారన్నది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే ఆయనకున్న ఇమేజ్, ఆయనకున్న ఫాలోయింగ్, ఈసారి ఆయన్ని ఎలాగైనా అసెంబ్లీకి పంపించాలన్న ఓటర్లలో ఆ ప్రాంతంలో ఉన్న వారి తపన, ఇవన్నీ చూసుకుంటుంటే ఆయనకు పాజిటివ్ సైడ్గానే వెళతారని నేను అనుకుంటాను ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన ఉన్నారు కాబట్టి అటువంటి వారు అసెంబ్లీలో ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ మధ్య నేను అక్కడ కొంత సర్వే చేసినప్పుడు అంటే మా ఛానల్ కోసం బైట్స్ కొన్ని తీసుకునేటప్పుడు కొంతమంది అన్నారు ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని. గెలవచ్చు, ఏముంది, అది ఐ మీన్ వీ కెనాట్ రూల్ అవుట్ ఆల్సో. కాదు కదా, వాళ్ళ అభిమానాన్ని చెప్పారు, అది జరగాలని కాదు కానీ వాళ్ళ ఆశ కావచ్చు, వాళ్ళ ఇది కావచ్చు. ఎందుకంటే అక్కడ వంగ గీత గారు కూడా ఆవిడ సీనియర్ పార్లమెంటేరియన్, చాలా సీనియర్ ఆవిడ, మినిస్టర్ గా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ అందరిలో షీఈ్ నాట్, ఆవిడ కూడా ఒక శక్తే. కాబట్టి అందుకనే ఈ పోటీకి ఒక విశేషమైన ఇంపార్టెన్స్ వచ్చింది, మీరు అన్నట్టు ప్రాముఖ్యత వచ్చింది. కాబట్టి చూద్దాం అందులో ఏ విధంగా ఎవరు వచ్చినా కూడా ఫైనల్ గా రాష్ట్రానికి బాగు చేయాలన్నదే మనం కోరుకుంటాం. సరే అండి, అది కాదంటే కానీ పవన్ కళ్యాణ్ గారు లేదా అనేది మీ ఆలోచన ఏంటి? డెఫినెట్గా ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను, గెలవాలి. ఎందుకంటే అనేక విషయాల గురించి సమగ్రమైన ఆయనకు అభిప్రాయాలు ఉన్నాయి. సో ఆయన కూడా ముఖ్యంగా ఏంటంటే రేపు ఏదైనా కూడా సెంట్రల్లో ఇన్ కేసు ఈ ఎన్డీఏ కూటమి వస్తే రాష్ట్రానికి కావాల్సిన విషయాలు వారితో మాట్లాడగలిగే చనువు కూడా ఆయనకుంది. ఓకే, సో అందువల్ల ఏంటంటే రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే వారు ఏ విధంగా అయితే ఈ సమన్వయం చేశారో 3 పార్టీలది, వారి దగ్గర వారికి ఉన్న చనువు కానీ వారి దగ్గరకు ఉన్న అప్రోచ్ కానీ అదేంటంటే రాష్ట్ర హితువు కోసం ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. కాబట్టి అటువంటి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది మనకి. సో వాళ్ళు రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా కేంద్రం యొక్క ధోరణి తీసుకురాగలరు. ఆర్ అక్కడ వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ఈయనకున్న పర్సనల్ ఇమేజ్, తర్వాత వచ్చేసి వీరికున్న ఒక విశిష్టమైన స్థానంతో వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఏముంది, అల్టిమేట్గా రాష్ట్రానికి బాగు చేసే వ్యక్తులు అసెంబ్లీలో ఉండాలి అన్నది మనం కోరుకున్నాం. నాట్ దట్ ఇతర వ్యక్తులు రాష్ట్రానికి చేయరని కాదు, కానీ ఆయన 10 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఆయన స్టడీ చేసిన సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఉద్దానం సమస్యను మొదట వెలుగులోకి తెచ్చింది ఆయనే. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాయి అన్నది వేరే విషయం, కానీ ఒక విషయం ఈ విధంగా జరుగుతుందన్నది ఒక పబ్లిక్ డొమైన్లో ఆయన తీసుకొచ్చారు.
సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఒక పబ్లిక్లో ఉన్న విషయాలను బయటికి తీసుకొచ్చి ఆయనకు ఆ చొరవ ఉంది, ఆ విధమైన ఇంటెన్షన్ కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాం మేము.